నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అన్నా డీఎంకే నుంచి శశికళ ఉద్వాసనకు రంగం సిద్ధం ఏకమవుతున్న పళనిస్వామి పన్నీర్ సెల్వం వర్గాలు వ్యతిరేకిస్తున్న చిన్నమ్మ అనుచరులు ఆదాయార్జనలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలన్న చంద్రబాబు మెరుగైన విధానాల అధ్యయనానికి సూచన అటవీ శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు కొరియా సంస్థల ఆసక్తి వసతులు కల్పిస్తే పెట్టుబడులతో వస్తామని వెల్లడి సంయుక్త సమావేశం ఏర్పాటుకు వినతి పసుపు రైతుకు తప్పని ధరల చింత ఎనుమాముల మార్కెట్లో కొనుగోళ్లు నిలిపేసిన వ్యాపారులు రాత్రంతా అక్కడే జాగారం చేసిన కర్షకులు మాల్యా అరెస్టుపై అధికార విపక్షాల మధ్య వాగ్యుద్దం తిరిగి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్న కేంద్రం ఇన్నాళ్లు ఏం చేశారన్న కాంగ్రెస్ భారత వృత్తి నిపుణులకు ట్రంప్ దెబ్బ కొత్త H1B వీసా నిబంధన ఉత్తర్వులపై సంతకం అధిక వేతనం ఉన్నవారికే ఇకపై అమెరికాలో ఉద్యోగం ఐపీఎల్లో ఎట్టకేలకు రెండో విజయం సాధించిన బెంగళూరు గుజరాత్ లయన్స్ పై 21 పరుగుల తేడాతో గెలుపు గేల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తమిళనాడులోని అధికార అన్నా డీఎంకేలో వర్గపోరుకు తెరపడ్డం ఖాయమన్న ఊహాగానాల మధ్య ఆ పార్టీలో అనూహ్యంగా మరో తిరుగుబాటు పుట్టుకొచ్చింది పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పళనిస్వామి తిరుగుబావుట ఎగురవేశారు శశికళ దినకరన్ను పార్టీ నుంచి సాగనంపాలని తీర్మానించిన పళనిస్వామి వర్గం మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు స్నేహహస్తం అందించింది కొందరు శాసనసభ్యులు దినకరన్ పక్షాన చేరగా అన్నా డీఎంకేలో మూడు ముక్కలాట చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తమిళనాట జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య జైలు పాలైన శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది పన్నీర్ సెల్వాన్ని కాదని శశికళ ఏరికోరి ముఖ్యమంత్రిని చేసిన పళనిస్వామి ఇప్పుడు ఆమెకు ఎదురు తిరిగారు మంత్రులు పార్టీలోని కీలకమైన నేతలతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసిన పళనిస్వామి ఏకంగా శశికళను ఆమె మేనల్లుడు దినకరన్ను అన్నాడీఎంకే నుంచి సాగనంపాలని తీర్మానించారు శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచితేనే పునరేకీకరణకు సిద్దమన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటన నేపథ్యంలో పళనిస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. According to the views of the basic party men, all district secretaries, all headquarters secretaries, all MLAs, all ministers, their all intention is to dealing the TDP Dinakaran's contest. Who will take up the role? What role of Mr. Pannir Selvam? So there we will committee will run the party. శశికళ వర్గంలోని అత్యధిక మంది పళనిస్వామి వైపే ఉండగా కొందరు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పక్షాన ఉన్నారు దినకరనే తమ నాయకుడని పార్టీ శాసనసభ్యులంతా ఆయన మాటకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యేలు ఎస్జీ సుబ్రహ్మణ్యన్ వెట్రివేల్ తంగ తమిళ్ సెల్వన్ అన్నారు అయితే ఈ వాదనను తప్పుబట్టిన పళనిస్వామి వర్గం పార్టీకి చెందిన 1.5 కోటి కార్యకర్తలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది తాజా పరిణామాలతో అన్నాడీఎంకేలో వర్గాల సంఖ్య 3కు చేరింది పళనిస్వామి పన్నీర్ సెల్వం వర్గాలు ఏకతాటిపైకి రావడం ఖాయంగా కనిపిస్తుండగా శశికళ వర్గం ఎలాంటి అడుగు వేయనుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది శాసనసభ్యులు శశికళ వర్గంలో 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పళనిస్వామి తిరుగుబాటు నేపథ్యంలో ఆ 122 మందిలో ఎవరు ఎటు వెళ్తారన్నది కీలకంగా మారింది తాజా పరిణామం తమిళనాట మరోమారు రాజకీయ అనిశ్చితికి దారితీసే ప్రమాదం లేకపోలేదన్న విశ్లేషణ వినిపిస్తోంది తమిళనాడులో జరుగుతున్న పరిణామాల్లో కేంద్రం భాజపాకు ఎలాంటి పాత్ర లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు 5 ఏళ్లు పాలించాలని అధికారం అప్పగిస్తే అన్నాడీఎంకే నేతలు పరస్పరం గొడవ పడుతున్నారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు Whatever is happening in Tamil Nadu, the center has no role in it. The BJP has no role in it. It's an internal problem of the ADMK. They should sit together and they should resolve the problem themselves. As far as the government of India is concerned or the BJP is concerned, we are not at all interfering in the internal affairs of the ADMK. If you ask me frankly, we want the ADMK to stay united.
ఆదాయార్జనలో ఇతర రాష్ట్రాలతో పోటీపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెలవారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఆదాయార్జన వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్న రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల్ని, పన్నుల తీరును అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ వృద్ధిలో రాష్ట్ర సగటు కన్నా అట్టడుగున ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో 7 ఆదాయ ఆర్జన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని, లోటును భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులతో అన్నారు. విభజన వల్ల సేవల రంగంలో వెనుకబడిపోయామని, ముందు ఆ సమస్యను అధిగమించాలని సూచించారు. ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను దేశంలో మిగిలిన రాష్ట్రాల కన్నా అధికంగా వినియోగించుకున్నామని, అభివృద్ది విషయంలో ఏ అవకాశాన్ని విస్మరించరాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆర్జనకు అవకాశం ఉన్నా అటవీశాఖ వెనుకబడిపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేల కోట్ల విలువైన ఎర్రచందనం నిల్వలను వేలంలో విక్రయించుకోలేక విఫలం కావడం సరికాదన్నారు. ఈ విషయంలో తనకు ఫలితాలను చూపించాలని ఆయన అధికారులకు సూచించారు. తమ శాఖ ఆదాయం ఆశించినంత లేకపోవడానికి నోట్ల రద్దే కారణమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో నోట్ల రద్దు ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా కంప్యూటరీకరణ చేయడం సహా అవినీతికి ఆస్కారం లేకుండా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ రెవెన్యూపైన సమీక్షించిన చంద్రబాబు మద్యానికి ఎవరూ బానిసలు కాకుండా నియంత్రించడం ప్రభుత్వ విధానమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. మరోవైపు 22% వృద్ధితో మెరుగైన పనితీరు కనబరిచిన గనులు, భూగర్భ జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో గనులు, ఖనిజ నిక్షేపాల వాస్తవ స్థితి తెలుసుకునేలా డ్రోన్ కెమెరాలతో సర్వే త్వరితగతిన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న మైనింగ్ అనుమతులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు కొరియా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తగిన అవకాశాలు కల్పిస్తే సత్వరం యూనిట్లు నెలకొల్పేందుకు సిద్దమని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన దక్షిణ కొరియా కౌన్సిల్ జనరల్ హ్యూంగ్ తే తెలిపారు. నవ్యాంధ్రలో ఉన్న అవకాశాలపై విపులంగా చర్చించేందుకు కొరియన్ పారిశ్రామికవేత్తలు, ఏపీ ఉన్నతాధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరులలో కార్యకలాపాలు సాగిస్తున్న తమ దేశ సంస్థలు సమీపంలో ఉన్న అమరావతికి వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నాయని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. హ్యాపీనెస్ ఇండెక్స్ విషయంలో తమకు మార్గదర్శకం చేయాలని చంద్రబాబును హ్యూంగ్ కోరారు. దక్షిణ కొరియాలో పర్యటించి పరస్పర సహకారానికి నాంది పలకాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యాను భారత్కు తిరిగి తీసుకొచ్చి తీరుతామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రజాధనం దోచుకున్న వారు ఆ సొమ్మును తిరిగివ్వక తప్పదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరోవైపు మాల్యా అరెస్టైన వెంటనే బెయిల్పై విడుదలైన వ్యవహారం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వేర్వేరు బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకు పైగా రుణం ఎగ్గొట్టి లండన్ పరారైన విజయ్ మాల్యా మెడకు క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. మంగళవారం అరెస్టై వెంటనే బెయిల్పై విడుదలైనప్పటికీ ఆయనకు మున్ముందు కష్టకాలం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐడీబీఐ రుణ ఎగవేత కేసులో స్కాట్లాండ్ యార్డు పోలీసులు అరెస్టు చేశాక మాల్యాకు కాసేపటికే బెయిల్ ఇచ్చిన వెస్ట్ మినిస్టర్ కోర్టు అందుకు కఠిన షరతులు విధించింది. బెయిల్ పూచీకత్తుగా 6.5 లక్షల పౌండ్లు చెల్లించిన మాల్యా తదుపరి విచారణ జరిగే మే 17 వరకు కొన్ని నిబంధనల్ని విధిగా పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన చిరునామా ఉన్న ఇంటి వద్దే ఉండాలని తేల్చి చెప్పింది. భారత ప్రభుత్వం గతేడాది రద్దు చేసిన పాస్పోర్టు సహా ఇతర అంతర్జాతీయ ప్రయాణ దస్త్రాలన్నింటినీ తమకు సమర్పించాలని ఆదేశించింది. బ్రిటన్ అధికారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, శరవాణి ద్వారా ఎప్పుడు సంప్రదించినా స్పందించాలని బెయిల్ ఇచ్చిన సందర్భంగా లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు స్పష్టం చేసింది. మాల్యాను అప్పగించాలన్న భారత అభ్యర్థనపై న్యాయస్థానం మే 17న వాదనలు విననుంది. ఆరోగ్య సంబంధిత లేదా మానవీయ కారణాలతో భారత అభ్యర్థనను వెస్ట్ మినిస్టర్ కోర్టు తిరస్కరించే అవకాశముంది. ఒకవేళ అంగీకరిస్తే ఆ తీర్పును యూకే సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు మాల్యాకు హక్కు ఉంటుంది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా తిరిగిన మాల్యా విషయంలో కీలక పురోగతి సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ను భారత్కు తిరిగి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉంది. మాల్యాను భారత్కు అప్పగించాల్సిన అవసరంపై వెస్ట్ మినిస్టర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించనున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. మాల్యా అరెస్టుపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అవినీతికి ఏమాత్రం చోటు లేదని పునరుద్ఘాటించారు. ప్రజాధనాన్ని దోచుకున్నవారు ఆ సొమ్మును తిరిగి ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొందని మోదీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. మరోవైపు మాల్యా సహా విదేశాలకు పరారైన ఇతర ఆర్థిక నేరగాళ్లందరినీ స్వదేశానికి రప్పిస్తామని
కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ స్పష్టం చేశారు. आगे तथ्यों की हम जानकारी कर रहे हैं कि कैसे उनको हम अपने देश में वापस लाएं और उनके खिलाफ कानून के हिसाब से कार्रवाई करें. हम किसी भी ऐसा कदम नहीं उठाएंगे जो लगे कि हम कानून के विपरीत जा रहे हैं. हम और किसी भी व्यक्ति को छोड़ेंगे नहीं जो कानून की सीमा में है, जिसने देश के साथ अपराध किया है. మల్య విషయంలో తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు చేస్తున్న పోరాటమే తాజా పరిణామాలకు కారణమని కాంగ్రెస్ చెప్పింది. అధికార పక్షంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. Why did they not move for deportation, which would have led to immediate handing over of Vijay Mallya to us? Why did they move only for extradition? And why did they delay it for 3 years? And what kind of extradition is this? He is detained for an hour and is granted honorably bail and is defiant. Will it take another dozen years, 15 years, 30 years or our entire lifetime before Vijay Mallya is finally brought back and 9,091 crore rupee of people's money is recovered? These are questions that Modi ji and BJP needs to answer instead of hoodwinking the people of India. మరోవైపు ఐడీబీఐ రుణ ఎగవేత వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మల్య సహా మరికొందరి పేర్లను పేర్కొంటూ త్వరలోనే తొలి అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సిద్దమైంది. భారత్ సహా మరెన్నో దేశాల వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపేలా H1B వీసా జారీ నిబంధనల్ని అగ్రరాజ్యం కఠినతరం చేసింది. H1B వీసాల్ని అత్యంత నైపుణ్యం కలిగిన వారికి లేదా భారీ మొత్తంలో వేతనం పొందేవారికి మాత్రమే పరిమితం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అమెరికన్ ఉత్పత్తుల్నే కొనండి, అమెరికన్లకే ఉద్యోగాలివ్వండి పేరుతో రూపొందించిన ఆ దేశంపై విస్కాన్సిన్లో ట్రంప్ సంతకం చేశారు. తక్కువ వేతనాలకే పనిచేసే విదేశీ ఉద్యోగుల్ని H1B వీసాల ద్వారా తీసుకురావడం అమెరికన్ల ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశస్థుల ఉద్యోగాల్ని, హక్కుల్ని అగ్రరాజ్యం కాపాడుకుంటుందనే శక్తివంతమైన సంకేతాల్ని ఈ సరికొత్త ఆదేశం యావత్ ప్రపంచానికి పంపుతుందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. It's America first. Secondly, we are going to enforce the higher American rules that are designed to protect jobs and wages of workers in the United States. American workers have long called for reforms to end these visa abuses, and today their calls are being answered for the first time. That includes taking the first steps to set in motion a long overdue reform of H-1B visas. Right now, H-1B visas are awarded in a totally random lottery, and that's wrong. Instead, they should be given to the most skilled and highest paid applicants, and they should never ever be used to replace Americans. మార్కెట్ మాయాజాలానికి పసుపు రైతు కూడా నిలువునా నీరుగారిపోతున్నాడు. దళారుల దగాకుతోడు కొత్త మార్కెట్ విధానాలతోనూ పండిన పంటను అమ్ముకోవడానికి నానా పాట్లు పడుతున్నాడు. పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక రాత్రులు కూడా మార్కెట్ యార్డుల్లోనే గడుపుతున్నాడు. కంది, మిర్చి, తాజాగా పసుపు పంట ఏదైనా ధర విషయానికి వచ్చేసరికి గతేడాదితో పోల్చితే ధరలు దాదాపు సగానికి పడిపోయాయి. గతేడాది 8,000 వరకు అమ్ముడైన పసుపు ఈసారి సగమే పలుకుతోంది. అలా సగానికి బేరమాడేందుకు కూడా వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో తమ పంట అమ్ముకునేందుకు రైతులు నానా పడిగాపులు పడుతున్నారు. మంగళవారం పసుపు పంటను రైతులు భారీగా అమ్మకానికి తెచ్చారు. ఇదే అదనుగా వ్యాపారులు కొనుగోలు నిలిపేశారు. చేసేది లేక ఉదయం తెచ్చుకున్న చద్దన్నాన్నే తిన్న రైతులు పసుపు కుప్పల వద్దే రాత్రంతా జాగారం చేశారు. వచ్చిన కానీ పాట లేదు, ఈడ మార్కెట్ కాంటాలు అనేటి అసలు దీన్ని పట్టించుకునేటోళ్ళే లేరు. పసుపు రేటు అనేది ఎంత అనేది తెలియట్లేదు. అసలు ఐ రేట్ ఏమో 6,011, వాళ్ళు తీసుకునేది 5200, 5100. ఇక్కడ మనం ఏమైనా కొట్లాడుతున్నా అది ఎంత పడుతుంది రేటు తెలుసుకుందాం అనడానికి మనకు ఛాన్స్ లేదు. ఇక్కడ మాకు ఈ పద్ధతి అసలే నచ్చలేదు. గవర్నమెంట్ పెట్టినలో ఇది ఎవరు పెట్టినలో సంబంధం లేదు, కానీ తక్షణమే ఇది తీసేయాలి. జాతీయ మార్కెట్లతో అనుసంధానిస్తే మంచి ధర వస్తుందన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని రైతులు వాపోతున్నారు. ఈనాం విధానంతో మరింత నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడ చిట్టీలు అంటే లైన్లో పోయి చిట్టీలు తెచ్చుకున్నాం. ఆన్లో పెట్టిన పసుపుల కొనేటాడు ఎవరు లేడు. ఆ రేట్లు ఏ నిర్ణయించని తెలియదు మాకు. తీరా వచ్చినాక 5,000 పడ్డది, 4,000 పడ్డది అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు నిర్ణయించుకుంటాను. ఇక మాకు చెప్తలేరు. ఇక అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా రాసుకుంటాను. తెలంగాణ వండాలి, రేటు తక్కువకు ఇచ్చిపోవాలి. చీకట్ల బేరం అవసరం లేదు. ఏ ప్రభుత్వం అయినా మంచిదే. రైతు కరెక్ట్ మద్దతు ధర నిర్ణయించాలి. నువ్వు ఫిక్స్డ్ రేటు గవర్నమెంట్ ఒప్పుకోవాలి. మార్కెట్ యార్డుల్లో అధికారులు సైతం సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నారు.
ఈనాం విధానం పాత పద్ధతులతో కలిగే లాభ నష్టాలను వివరించలేకపోతున్నారు. ట్రేడర్స్ కూడాను పేయింగ్ కెపాసిటీ లేకున్నా, కొనుగోలు శక్తి లేకున్నప్పటికీ కొంటున్నారనే ఫిర్యాదులు కూడా కమిషన్ ద్వారా మార్కెట్కి రావడం చేత కూడా మనం ఆ విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ట్రేడర్స్ తోటి, కమిషన్ ఏజెంట్ల తోటి చర్చలు జరపడం జరిగింది. ప్రతి రైతు యొక్క సరుకును అమ్మించి ఇంటికి పంపించే బాధ్యత మార్కెట్ కమిటీ తీసుకుంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. పంట ఏదైనా రైతు చేజారగానే ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కర్షకులు వేడుకుంటున్నారు. పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో కఠిన నిబంధనల అమలుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్దమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ నెలాఖరులోపు మొదటి విడత పీజీ కౌన్సిలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పీజీ ప్రవేశాలకు సంబంధించి ధృవపత్రాల పరిశీలన జరుగుతోంది. గత ఏడాది పీజీ సీట్లు పొందిన 150 మంది అభ్యర్థులు కళాశాలల్లో చేరలేదు. వారు దేశంలోని ఇతర కళాశాలలకు వెళ్లిపోవడంతో సీట్లు మిగిలిపోగా సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో కౌన్సిలింగ్ మళ్లీ జరపాల్సొచ్చింది. భవిష్యత్లో ఈ పరిస్థితి తలెత్తకుండా పీజీ సీట్లు వదులుకునే వారికి జరిమానా సహా 3 ఏళ్లు డీబార్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తుందని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చెబుతోంది. ఎవరైనా సరే తీసుకొని లాస్ట్ కౌన్సిలింగ్లో కానీ, లాస్ట్ పార్ట్ 1 కౌన్సిలింగ్ కానీ తీసుకొని చేరకపోతే వాళ్ళకి ఫైనల్ కౌన్సిలింగ్లో ఎలిజిబిలిటీ ఇవ్వం. తర్వాత ఫైనల్ కౌన్సిలింగ్ తీసుకొని చేరకపోతే వాళ్ళకి ఏంటంటే 3 years మళ్ళీ వాళ్ళకి డిబార్ చేస్తాం, మన పీజీలో చేరే అవకాశం. తర్వాత ఏమో ఎవరైనా చేరి చేసుకున్నట్టుగైతే 5 lakhs ఫైన్ చేసి ఒకళ్ళు మానేస్తాయి, ప్లస్ 3 years వాళ్ళని మనం డిబార్ చేస్తాం. అది అడుగుతున్నాం. గవర్నమెంట్ మోస్ట్లీ ఈ వారం వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని పురపాలక సంఘ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం తప్పనిసరిగా అమల్లోకి తీసుకొస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పురపాలక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ అవసరం, ప్రస్తుతం అమలు చేస్తున్న ఫౌండేషన్ కోర్సు ఇస్తున్న ఫలితాలపై ఆయన ఉపాధ్యాయులతో చర్చించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పురపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు హాజరై తమ అభిప్రాయాల్ని చెప్పారు. మున్సిపల్ స్కూల్స్ లో గత 2 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ కోర్సు పెట్టాము. ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. 2019కి భారతదేశంలో ఎక్కడ స్కూల్స్ బాగున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో అనే విధంగా ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన డిస్కషన్స్ లో టీచర్లలో 95 to 98% ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు, ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదన్నారు. హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించేందుకు బాహ్య వలయ రహదారికి వెలుపలకు పరిశ్రమల్ని తరలిస్తామని తెలంగాణ పరిశ్రమలు, పర్యావరణ శాఖ మంత్రులు కేటీ రామారావు, జోగురామన్న తెలిపారు. ఇందుకు సంబంధించి 2013లో జారీ చేసిన జీవోను అమలు చేసి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. తరలింపు కోసం ఓఆర్ఆర్ అవతల 17 ప్రాంతాల్ని గుర్తించామని సనత్ నగర్లో పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు వివరించారు. ఓఆర్ఆర్ అవతల పరిశ్రమల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా క్లస్టర్లలో మౌలిక వసతులు పూర్తయిన తరువాతే పరిశ్రమల్ని తరలిస్తామని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు పోలీస్, పీసీబీ, జీహెచ్ఎంసీ, పరిశ్రమ వర్గాలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సమావేశం అనంతరం మంత్రి జోగురామన్న వివరించారు. ఈరోజు 100% పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఏదైతే మేము ఇచ్చినటువంటి మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా మరి స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరి ఉందని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది. మరి ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్న దగ్గరనే ఆ నాళల్లోనే వ్యర్థ పదార్థాలు వదులుతా ఉన్నారో సీసీ కెమెరాలు పెట్టుతాం. దానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీకి అనుసంధానం చేస్తాం. అట్లనే మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేస్తాం. అన్నీ ఎక్కడ ఏ జరిగినా కూడా 100% ఆ ఫుటేజీలతో కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారికి తప్పకుండా చెప్పడం జరిగింది. భానుడి భగభగలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే రోడ్డెక్కేందుకు ప్రజలు జంకుతున్నారు. మే నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వసాధారణమే అయినా ఈసారి మార్చి నెలాఖరు నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. ఆదిలాబాద్లో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. నిబంధనల ప్రకారం వరుసగా 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే రెవెన్యూ విభాగం పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి. కానీ తెలంగాణ రెవెన్యూ విభాగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో సాధారణానికి మించి 4.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలొస్తున్నాయి. వేసవి తీవ్రతపై తెలంగాణ రెవెన్యూ అధికారులు ఇప్పటికే 2 మార్లు కార్యశాలలు, సమీక్షలు ఏర్పాటు చేసి ప్రణాళికను రూపొందించుకున్నారు.
3 రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించినా ఆచరణలోకి రాలేదు. మండుటెండల్లో పనిచేసే కూలీలకు నీడనిచ్చే కేంద్రాల ఏర్పాటు, తాగునీరు, ఉపాధి పనులు జరిగే చోట షామియానాలు ఏర్పాటు చేయాలి. నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. మూగజీవాలు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కానీ తెలంగాణలో ఎండలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నా రెవెన్యూ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. భారత పర్యటనకు వచ్చిన నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనంగా ఆతిథ్యమిచ్చారు. బిద్యాదేవి రాక పట్ల గౌరవ సూచకంగా రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ సహా మరికొందరు ప్రముఖులు నేపాల్ అధ్యక్షురాల్ని మర్యాదపూర్వకంగా పలకరించారు. ఎట్ హోం కార్యక్రమం సందర్భంగా మోదీ, మన్మోహన్, అడ్వాణీ, జేడీయూ నేత శరద్ యాదవ్ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పనిచేయవు. మే 14 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు పెట్రోల్ బంకు యజమానుల సంఘం వెల్లడించింది. పెట్రోల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన వనరుల్ని పరిరక్షించుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇకపై ఆదివారం పెట్రోల్ పంపులు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ పెట్రోలియం డీలర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ వెల్లడించారు. మే 14 నుంచి ప్రతి ఆదివారం మొత్తం 8 రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు పనిచేయవు. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్ర, హర్యానాలు ఉన్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.